శరణు కోరి వచ్చిన శత్రువు కోసం తన ప్రాణాల్ని అర్పించిన ఓ పక్షి కథ మీకు తెలుసా? అతిథి మర్యాద కోసం అగ్నిలోకి దూకిన పావురం. ఈ త్యాగం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? రామాయణ కాలం నాటి కపోత దంపతుల త్యాగం కథ తెలుసుకుందామా మరి? హాయ్ ఫ్రెండ్స్, జోస్నాస్ వరల్డ్ వ్లాగ్ స్టోరీ టైంకి స్వాగతం. కథని తెలుసుకుందాం, నీతిని నేర్చుకుందాం. కథలోకి వెళ్ళిపోదామా? పూర్వం ఒక అడవిలో క్రూరమైనటువంటి వేటగాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు జంతువులను పక్షులను వేటాడి విక్రయిస్తూ తన జీవనాన్ని సాగించేవాడు. ఒకరోజు సాయంత్రం అతను అడవిలో వెళ్తుండగా ఒక్కసారిగా ఆకాశం నల్లగా మారి భయంకరమైన తుఫాను మొదలైంది. చలికి వేటగాడి శరీరం గడ్డగట్టుకుపోతోంది. దారి తెలియక ప్రాణాలు కాపాడుకోవడానికి అతను ఓ పెద్ద మర్రి చెట్టు కింద ఆశ్రయం పొందాడు. అయితే ఆ వేటగాడు అప్పటికే ఓ ఆడపావురాన్ని పట్టుకుని తన గంపలో బంధించి ఉంచాడు. ఆ చెట్టుపైనే ఆ ఆడపావురం భర్త అయిన మగపావురం నివసిస్తోంది. చీకటి పడింది, వర్షం ఆగడం లేదు. చెట్టుపైన ఉన్న మగపావురం తన భార్య కోసం ఆవేదనతో ఎదురు చూస్తోంది. అప్పుడు గంపలో ఉన్న ఆడపావురం తన భర్తతో ఇలా అంది: నాథా, నాథా, నేను ఈ వేటగాడి దగ్గర బందీగా ఉన్నాను. కానీ ప్రస్తుతం ఈ వేటగాడు చలితో వణికిపోతూ మన ఇంటికి అతిథిగా వచ్చాడు. శత్రువు అయినా సరే మన ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించడం మన ధర్మం. కాబట్టి ఇతనికి తగిన సహాయం చేయండి అని కోరింది. భార్య మాటలు విన్న ఆ మగపావురం తన వ్యక్తిగత దుఃఖాన్ని పక్కన పెట్టి వేటగాడిని అతిథిగా స్వీకరించింది. వేటగాడు చలితో వణుకుతుండడం చూసి ఆ మగపావురం ఎక్కడెక్కడి నుంచో ఎండుపుల్లలు ఏరి తెచ్చి అతని ముందు వేసింది. వేటగాడు నిప్పు రాజేసుకుని చలి నుండి ఉపశమనం పొందాడు. కానీ అతనికి విపరీతమైన ఆకలిగా ఉంది. ఆ అడవిలో అతనికి పెట్టడానికి ఏ ఆహారం దొరకకపోవడంతో ఆ పావురం ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. అతిథి ఆకలి తీర్చడం నా బాధ్యత అని భావించి ఆ మండుతున్న అగ్నిలోకి స్వయంగా దూకి తన శరీరాన్ని అతనికి ఆహారంగా అర్పించింది. ఒక చిన్న పక్షి తన కోసం ప్రాణత్యాగం చేయడం చూసి వేటగాడి హృదయం కరిగిపోయింది. తన క్రూరత్వాన్ని తలుచుకుని పశ్చాత్తాపంతో గంపలో ఉన్న ఆడపావురాన్ని విడిచిపెట్టాడు. కానీ తన భర్త లేని జీవితం వ్యర్థమని భావించిన ఆడపావురం కూడా అదే అగ్నిలోకి దూకి ప్రాణాలు వదిలింది. ఆ కపోత దంపతుల అచంచలమైనటువంటి ధర్మానికి త్యాగానికి మెచ్చి దేవతల వారికి దివ్య విమానం పంపి మోక్షాన్ని ప్రసాదించారు. ఆ వేటగాడు కూడా అప్పటి నుండి హింసను వదిలేసి ధర్మాత్ముడిగా మారిపోయాడు. ఈ కథలోని నీతి: మన ఇంటికి వచ్చిన వారు శత్రువు అయినా సరే, మనకు హాని చేసిన వారైనా సరే, వారు ఆపదలో ఉన్నప్పుడు ఆశ్రయం ఇచ్చి వారిని గౌరవించడం, సహాయం చేయడం మన ధర్మం. అతిథి దేవో భవ అనే మాటకు అర్థం కూడా ఇదే కదా. ఈ కథ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ కథ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.